సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెషయా 52:7. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 28 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసం సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, అలాగే బాప్టిజం కార్యక్రమాలు ఉన్నాయి, హోలీ కమ్యూనియన్. ఈ విషయాన్ని గమనించండి. బాప్టిజాలు పొందేవాళ్ళు ఫస్ట్ వర్షిప్కి వచ్చేసి 3 వర్షిప్లు ఉండాలి. 3వ వర్షిప్ తర్వాత ఇక బాప్టిజాలు ఉంటాయి ఈ సండే. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ ప్రభు అంటున్నారు, సువార్త ప్రకటించు, సమాధానాన్ని సాటిస్తూ ఎవరైతే రక్షణ సమాచారం ప్రకటిస్తారో అలాంటి వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు దేవుడు. ఫ్రెండ్స్, సువార్తను చాటుతున్నావా? మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఒక సత్యాన్ని గ్రహించాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు సిద్ధుల్లో నూనె సమకూర్చుకున్నారు, ఇటు పరలోకాన్ని సిద్ధపడ్డారు, ఆత్మను సంపాదించారు. బుద్ధి లేని వారు రక్షణ నిర్లక్ష్యం చేశారు, సువార్తను నిర్లక్ష్యం చేశారు. సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో శ్రమ అంటాడు. ఎవరైతే ఆత్మను సంపాదించరో వాళ్ళని ప్రభు అన్నారు, మీరెవరో నాకు తెలియదు అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. నువ్వు ఆత్మల్ని సంపాదించాలి, సువార్తను చాటాలి. కనుక ఎవరినైతే అనేకుని ప్రభుత్వం తిప్పుతారో నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపుతున్నావు. ఈ విషయాన్ని గమనించు. దేవుడు నేను లెక్క అడుగుతాడు. నేను రక్షించుకున్నది ఇతను రక్షణలో నడిపిస్తావని. నీ ఇంటి వారిని రక్షణ నడిపిస్తావని. నేను నా ఇంటి వారందరూ యెహోవాని సేవించుదామన్నాడు యెహోషువ. కాబట్టి నోవా తను రక్షణ పొంది తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. జాషువా తన రక్షణ పొంది తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇజ్రాయేల్ అందరినీ కూడా రక్షణ నడిపించుకున్నాడు. మరి నీ విషయం ఏంటి? ఒకసారి అవగాహన చేసుకో. మీ ఆఫీసులో ఫ్రెండ్స్కి, ఇతరులకి దేవుడు నీ పట్ల చేసిన మేలులు లేదా రక్షణను గురించినటువంటి నేను ఎలా రక్షించుకున్నాడో, ఎలాంటి పాపాన్ని చూపించాడో 2 మాటలు ఎప్పుడైనా సాక్ష్యం షేర్ చేసుకుని కొంతమంది ఆత్మను నడిపించావా? ఇప్పుడైనా ఎందుకు ఆ ఇంట్రెస్ట్ తీసుకోకూడదు? దేవుడిని దీవిస్తాడు. ఆత్మను సంపాదించకపోతే ఆయనకి నీ యందు నా యందు ఆనందం ఉండదు. మనం ఆత్మలో తగ్గిపోతాం. తెలుసా మీకు? సువార్త చాటుతూ ఉంటే ఆత్మలో ఇంప్రూవ్ అవుతాం. సువార్త చాటకపోతే ఆత్మలో మనం కిందకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఓకే, శ్రేష్ఠ వర్తమానాలు ఈ సండే ఉంటే మిస్ చేసుకోవద్దు. గొప్ప దేవ, మా దేవ, నీ స్తుతులయ్యా. 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజంతా గొప్ప జయమునివ్వండి. ఏ చీకటి వాడి ప్రభావాలు ఎవరైనా పనిచేయనివ్వద్దు అయ్యా. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. సువార్తను చాటాలా, వాక్యం మాలో ఫలించాలా, ఆత్మలో ఎదగాల, ఆత్మరక్షణ నడిపించాలా. నీ పని మేము చేయాలి. మీరు వచ్చింది రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు ప్రభా. ఆ పని రక్షణ పొంది మేము అందరం చేయాలి. అలాగే రక్షణ పొందే వాళ్ళని సిద్ధపరచండి. రేపు సండే బాప్టిసాలకి వాళ్ళు లోతైన మారు మనసు పశ్చాత్తాపంలో నడిపించండి. కృప చూపించండి ఆయన. ఈ 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ద్వారా బలమైన ఆత్మ అభిషేకంతో నింపండి. ప్రతి పాపం అనే కాడి విరగొట్టబడాలా, చీకటిని తొలగిపోవాలా, జయాన్ని పొందాలా. అందరి పట్ల నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరికి తోడగించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరి వ్యాధులు మనం స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి చీకటితో ప్రతి కాడి విరగొట్టబడినగాక. అయ్యా, గర్భాలను బిడ్డ గర్భాలు పొందాలా, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుప్రసవాలు పొందాలి, పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో జాబ్స్ వచ్చినగాక. 7 weeks ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్స్ అయిన ప్రభావ జాబ్స్ రావాలి. ఫ్రీ సీట్స్ కోసం ఫ్రీ సీట్స్ రావాలి. అద్భుత కార్యాలు చేయండి. ఇంకెవరైతే ప్రభావ ఐక్స్ కోరుకు ప్రమోషన్స్ కృప చూపించండి. బిజినెస్ పీపుల్ దీవించండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యండి. పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల మీ ఆశీర్వాదం కృపాక్షేమాలతో గొప్ప కార్యాలు చేయండి. అపవాదికి లయపరచండి. మీ దీవెన దయచేయండి. అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఈరోజంతా కూడా గొప్ప జయమునిచ్చి కృప చూపించమని గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. సువార్త దానం అన్ని దానముల కంటే గొప్ప దానం. రండి, చేయి కృపతంలో కానీ సువార్త నింపుదాం. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఎండింగ్ ఫెస్టివల్స్లో ఇంతవరకు మీరు సీడ్ ప్లాన్ చేయలేదా? సీడ్ ప్లాన్ చేయని వాళ్ళు ఈ సాటర్డే లేదా సండే ఎందుకు మీరు యూటిలైజ్ చేసుకోకూడదు? రండి, ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి ఎండింగ్ సీడ్ ఇద్దాం. లేదా 7,700 సీడ్ ప్లాన్ చేద్దాం. ఈ అవకాశం సండే ఉంటుంది, సాటర్డే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మనం ఫంక్షన్ హాల్కి ఇంకో 20 lakhs పే చేయాలా. మనం వెళ్ళాలంటే ముందే పే చేయమన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కంట్రిబ్యూట్ చేద్దాం. గొప్ప దీవెన దయచేయనుగా.